జగిత్యాల, రాయకల్ పట్టణాల్లో ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తాను ఊహించలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయకల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ పార్టీ కార్యకర్తలైనా పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం లభించడం సహజం. కానీ జగిత్యాల, రాయకల్ ప్రవాహానికి ఎదురీదామని గత 10 ఏళ్లు కాంగ్రెస్ జెండా విడవకుండా ఆనాటి పరిస్థితులు అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితిలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేవలం జగిత్యాల, రాయకల్లో మాత్రమే అన్ని స్థానాల్లో పోటీ చేశామని ఆయన అన్నారు. జగిత్యాల్లో 50 స్థానాలకు 30 స్థానాలు ఎమ్మెల్యే ప్రతిపాదించారట. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు 20 పేర్లు ప్రతిపాదించారు. రాయకల్ 12 స్థానాలకు 7 స్థానాలు కాంగ్రెస్ కు సంబంధం లేని వ్యక్తులకు బీఫారం కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 7 బీఆర్ఎస్ పార్టీ వాళ్లే, 5 మాత్రమే కాంగ్రెస్ పార్టీ జెండా మోసనులని, అభివృద్ధి అనేది రాజ్యాంగం ప్రకారం పౌరులకు హక్కని ఆయన తెలిపారు. అటు జగిత్యాల పట్టణమే కానీ ఇటు రాయకల్ కానీ ప్రత్యేకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వాస్తవంగా ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పని ఎవరు కూడా ఊహించి ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే సాధారణంగా ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఇలా పార్టీ బలోపేతం కొరకు ఎవరైతే జెండా మోస్తారో వారికి అవకాశం లభించడం సహజమని చెప్పని భావిస్తామే. కానీ ఇక్కడ అక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కానీ మన రాయకల్ కానీ ఇప్పుడు గతంలో ఏదైతుందో ప్రవాహానికి ఎదురీదేటప్పుడు 2019 మున్సిపల్ ఎన్నికలు ఆనాడు ఏదైతుందో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కొంత ప్రభుత్వానికి అనుకూలత అనేటువంటి ఒక భావన ఆనాడు ప్రజల్లో గమనించింది. అటువంటి ప్రవాహానికి ఎదురీదే పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టిన జెండా విడవకుండా అక్కడ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ రాయకల్ పట్టణ మున్సిపాలిటీ కానీ మరి ఎన్నికల్లో పోటీ చేసి ఎదుర్కొన్నారు. అంటే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల కేవలం జగిత్యాలంటే రాయకల్ మున్సిపాలిటీ మాత్రమే మొత్తం స్థానాలు పోటీ చేసినమే. మీకు నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, కొరుట్ల కానీ, మెట్పల్లి కానీ ఆనాటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కనీసం పూర్తి స్థానాలలో కూడా కౌన్సిలర్ పూర్తి స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి అంటున్నాయి. కానీ మన జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ, రాయకల్ కానీ మనం అన్ని వార్డులలో పోటీ చేసాం. సరే, ఫలితం అప్పటి ఎదురీతలో ఏదైతుందో ఆశించిన మేర పొందలేకపోయింది. కానీ ఇవాళ ఏదైతున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో సహజంగానే ఈ దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రో వారికి అవకాశం లభిస్తుందని చెప్పి భావించడం సహజం. మరి అటువంటి పరిస్థితులలో సరే, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల్లో ఎదురీతుంది అనుకున్నప్పుడు ఏదైతుందో కొత్త ప్రత్యేకమైన పరిస్థితిగా మనం భావిస్తామే. కానీ ఇక్కడ ఏమైంది, ఇవాళ ఎన్నిక అనేది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నటువంటి ఒక భావిస్తున్న తరుణం లోపల జగిత్యాల కానీ, రాయకల్ కానీ మరి ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో స్పీకర్ గారి తీర్పు వారు కూడా స్వయంగా ఏదైతుందో
తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు. కొన్ని శాసనసభలో పార్టీ పరంగా విప్ జారీ చేస్తే తాను బీఆర్ఎస్ పార్టీకి నిబంధనలకు అనుగుణంగా నేను ఓటు వేసి సమర్థిస్తా అని చెప్తాను. మరి నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు పేర్కొనడం, పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్వయంగా శాసనసభ్యుడి సంజయ్ గారు వారు కూడా ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు పేర్కొనడం మనకి చిత్రం అనిపిస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానాల అభ్యర్థుల ఎంపిక నిర్ణయం అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తాడు. ఇది మరి ఈ చిత్రమైన రాజకీయ పరిస్థితి అని చెప్పంటూ నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక నాయకత్వం స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం చేయడం సహజం. అది ఏ రాజకీయ పార్టీ కానీ. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను విస్మరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్లు ఇవ్వడమేంటే ఇది నాకైతే చిత్రంగా దయచేసి ప్రజలు గమనించాలంటున్నా. దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం. కాంగ్రెస్ పార్టీకి 5 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన 14లో ఏదైతే 3 ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడు, 2019లో ఏకైక శాసన మండలి సభ్యుడిని శాసన మండలిలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్త హక్కు నిజమైన కాంగ్రెస్ అండగా ఎవరు ఇచ్చిందో వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. నా బాధ్యత నా భుజం కలిపి నా తోడు నిలిచి కాంగ్రెస్ పై జెండా మనుషులను వాళ్ళు నోటికాడు బుక్ ఎత్తకపోతే నేను వాళ్ళకు అండే బాధ్యత ఉందా లేదే? నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానే. దయచేసి ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరిని దశాబ్ద కాలం కాంగ్రెస్ జెండా పట్టిండో వాళ్ళు గుర్తించారు. వలసవాదులు అవకాశవాదుల గురించి జాగ్రత్త. వాళ్ళు తీరేగాడు బుక్ ఎత్తుకపోయినట్టు ఏదైతుందో మా కాంగ్రెస్ కార్యకర్త తీరేగాడు బుక్ ఎత్తుకపో. మన నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు మరి ప్రజలు అండగా నిలవాలి, మరి గెలుపు తోడ్పడాలని చెప్పని నేను కోరుతున్నాను.